హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయేది ఎగ్గుతో స్నాక్ రెసిపీ అండి. దీన్ని ఎగ్ బజ్జీ అని, బోండా అని చూసాక మీరు ఏ పేరైనా పెట్టుకోండి. మా పిల్లలు మాత్రం వీటిని గోల్డ్ కాయిన్స్ అంటారండి. వీటిని డీప్ ఫ్రై చేయమండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఈ రెయినీ సీజన్లో ఈవినింగ్ స్నాక్గా ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా ఈ స్నాక్ను తిని ఒక టీ తాగామంటే ఆహా, అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా చూస్తూనే తినాలనిపించే ఈ రెసిపీ ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఎగ్స్ను ఉడికించి దాని పెంకు తీసి పెట్టుకోవాలండి. ఉడికించిన ఎగ్స్ని ఇలా సన్నని స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఒక ఎగ్గులో 4 లేదా 5 స్లైసెస్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలాగే ఎగ్స్ అన్నింటినీ కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అర గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వామ, చిటికెడు వంట సోడా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని అన్నింటినీ వాటర్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటర్లో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. మనం వేసుకున్న పిండి వాటర్లో కలిసేలా ఇలా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకొని పిండిని బజ్జీల పిండిలా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని ఇలా కలుపుకోవాలి. మరిన్ని ఎగ్ రెసిపీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక స్టవ్ను సిమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా స్పూన్తో తీసుకొని చిన్నగా దోసెల్లా వేసుకోవాలి. ఇలా వేసిన పిండిపై మనం కట్ చేసి పెట్టిన ఎగ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. ఈ ఎగ్ స్లైసెస్ని పిండితో కవర్ చేసుకోవాలి. ఇలా పిండిని వేశాక స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపు తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం వేసిన 2 స్పూన్ల ఆయిల్లో ఇంకా సగం ఆయిల్ మిగిలే ఉందండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్తో 6 గోల్డ్ కాయిన్స్ను ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకొని అన్నింటినీ ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోల్డ్ కాయిన్స్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మసాలాను స్ప్రింకిల్ చేసి ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే మన ఎగ్ గోల్డ్ కాయిన్స్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ క్రేజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.